ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతినడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అవన్నీ వస్తాయి. అల్టిమేట్ గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దట్. అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీసీగా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవో చెప్తున్నా, చైర్మన్ చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తుంది. అందరూ క్లియర్ అవ్వాలి. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఐఎమ్ టేకింగ్ utmost efficient way, which is the right path according to my conscience. I'm taking the issue. Sir, apart from the judicial inquiry, will it be wise to organize Dharmika Sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident, sir. Overall, other aspects, all stakeholders యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్ లో. ఇప్పుడు కొంతమంది గారు మీరు ఆన్లైన్ లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్ లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, ఫిల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 2 లక్షల మందికి కొంతమంది లైన్లు పెట్టుకొని తిరుపతిలో అదేమో నేనేమంటానంటే, మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటా వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి. తగ్గించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది? గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ,
సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగే వాళ్ళు అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్ గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు.